ఈ స్టోరీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిశ్శబ్దమైన తోటలో చాలా కూరగాయలు సూర్యకాంతిలో సంతోషంగా జీవించేవి. టామీ టమాటా, క్యాథీ క్యారెట్, బెన్నీ వంకాయ, లైలా బెండకాయ, వీరు మంచి స్నేహితులు. ప్రతిరోజూ రైతు వచ్చి వాటికి నీళ్లు పోసి ప్రేమగా మాట్లాడేవాడు. ఒకరోజు ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. వాన రాబోతోంది. గాలి బలంగా వీచి చిన్న కూరగాయలు భయంతో వణికిపోయాయి. రాత్రంతా వాన కురిసి తోట మట్టితో నిండిపోయింది. ధైర్యమైన కూరగాయలు ఒకదానికొకటి పట్టుకుని కూలిపోకుండా ప్రయత్నించాయి. ఉదయాన్నే తోట చెదిరిపోయి అందరూ దుమ్హకంగా ఉన్నారు. మనసు పడదు అని టామీ టమాటా అన్నాడు. మనం కలిసే సరిచేద్దాం. క్యాథీ క్యారెట్ తన పొడవైన వేర్లతో నీళ్లు బయటకు పంపింది. బెన్నీ వంకాయ కూలిపోయిన బూడిదగుమ్మడిని లేపాడు. లైలా బెండకాయ ఆకులపై ఉన్న మట్టిని తుడిచేసింది. అందరూ కలిసి పనిచేసి తోటను మళ్లీ పచ్చగా మార్చారు. రైతు వచ్చి తోటను చూసి ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. మీరు ధైర్యమైన కూరగాయలు అని రైతు నవ్వుతూ అన్నాడు. ఆకాశంలో ఇంద్రధనస్సు మెరిసి తోట అందంగా కనిపించింది. కొత్త మొక్కలు మొలిచి పెద్దవారి స్నేహాన్ని చూసి ప్రేరణ పొందాయి. అందరూ సంతోషంగా ఆకులు కదిలిస్తూ ఆనందంగా నృత్యం చేశారు. రాత్రి తోటలో మినుగురులు మెరిసి ప్రశాంతంగా కనిపించింది. స్నేహం, కలిసికట్టుగా పనిచేయడం ఉంటే ఎలాంటి కష్టమైనా జయించవచ్చు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.